అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏ క్షణాన యుద్ధానికి దారితీసే అవకాశం కనిపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే రాష్ట్రాలకు డైరెక్షన్స్ ఇచ్చింది. మరి ముఖ్యంగా బుధవారం నుంచి అంటే మే 7వ తారీఖు నుంచి మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్స్ లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించడానికి సంబంధించిన బ్రేకింగ్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ కు ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కార్. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీఏ, మౌలాలి, ఎన్ఎఫ్సి ఈ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది. వైమానిక దాడులపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జాబితాలో కేటగిరీ 2లో హైదరాబాద్, విశాఖపట్నం ఉన్న పరిస్థితి. ఒకవేళ అనుకోని ఇబ్బంది కనుక తలెత్తితే, అనుకోని ప్రమాదం జరిగితే ఎలా తమను కాపాడుకోవాలి, తమను తాము ఎలా రక్షించుకోవాలి, దాంతోపాటు పక్క వాళ్ళని అంటే ఇతరుని ఎలా కాపాడాలి, ఇవన్నీ కూడా ఈ మాక్ డ్రిల్లో ప్రెజెంట్ చేయబోతున్నారు. దీంట్లో విద్యార్థులు కూడా భాగస్వామ్యం కాబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి అవేర్నెస్ అనేది అలా వెళుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. దీంతో పాటు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా ఈ మాక్ డ్రిల్లో చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి సామాన్య పౌరుల వరకు కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించి అది సైనిక స్థావరం మనకి. దాంతోపాటు దక్షిణ భారతదేశంలో అసలు హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయంటే కనుక కరెక్ట్గా సేఫ్ పొజిషన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర సంస్థల్ని, ఇక్కడ రక్షణ సంస్థల్ని ఎందుకు హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇది భారతదేశానికి అత్యంత కీలకమైన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్ ప్రమాదకర పరిస్థితులకి ఇబ్బంది లేకుండా వాటిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. డిఆర్డీఓ కావచ్చు, ఆ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం తీసుకున్నా సరే దాదాపుగా మనకి హైదరాబాద్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దక్షిణ భారతదేశంలో చూసినప్పుడు. సో ఇక్కడ మనకి డిఆర్డీఓ ఉంది. డిఆర్డీఓకి సంబంధించి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దాంతోపాటు డిఆర్డీఏ దానిలో భాగస్వామ్యం, దాంట్లో సిమిలాక్ ఉంది అంటే సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిడ్ ఫోర్టీనెస్ అండ్ సర్టిఫికేషన్, ఇవన్నీ దానిలో భాగమే. వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆ రెడీనెస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఆ ప్రిపేర్నెస్ మీరు చూడొచ్చు. ఇప్పటికీ ఆ ప్రిపేర్నెస్ కి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యే ఒక్కసారి విజువల్స్ చూద్దాం. अब देखो कोई अगर आपको सिचुएशन लगती है, सबसे पहले तो आपने आपको बैंड, ठीक है, सारा बैंड और क्या है सेफ प्लेस. अगर आप यहाँ पर देखोगे तो क्या सेफ प्लेस आपको लग रही है, एक साइड पेड़ के पास वहाँ पर, ठीक है. तो आप क्या करोगे, बिल्कुल डाउन हो जाओ, बैंड हो जाओ. इसके पीछे गर्ल्स आ जाओ, डाउन होके जल्दी चलते चलो, भागते चलो, ऐसे डाउन होके सभी चले पीछे, गर्ल्स चलते चले, सारी वहाँ साइड पे गो बैक, उसके पीछे पेड़ के पीछे चली जाओ सभी. या फिर देखो हमारे यहाँ पर एक और है, हमें अंदर यहाँ पर ये भी है. अगर ये खुला होता तो हम आपको बताते. यहाँ के अंदर आप पीछे भी हमारा एक रास्ता है और नीचे बेसमेंट कुछ है. स्टार्ट कर दे. ओके स्टार्ट. अच्छे से स्माइल मत करो, वीडियो बन रही है. कानों पे हाथ बस सीधा चुप रहो. ఒకసారి మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఇప్పటికే ఆయా స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, కొన్ని ప్రాంగణాల్లో ఇప్పటికే ఆ యుద్ధ ప్రిపేర్నెస్ రెడీనెస్ అనేది మనకు కనిపిస్తోంది. అవేర్నెస్ క్యాంపెయిన్స్ ప్రారంభమయ్యాయి.
దీంతో పాటు ఆ మాక్ డ్రిల్స్ కూడా ప్రారంభమైన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్కి సంబంధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది, ఎందుకు వీటిని మెయిన్గా ఫోకస్ చేస్తున్న పరిస్థితుల్లో ఇటు డిఆర్డీఓ కావచ్చు, లేకపోతే ఎన్ఎఫ్సి కావచ్చు, ఇలా ఈ 4 ప్రాంతాలని ఎంచుకోవడానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, రేపు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఏ పాయింట్స్కి సంబంధించి అంటే ఏ ప్రాంతాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తున్న పరిస్థితి ఉంది మధు? మధు మాట వినిపిస్తోందా? సచిన్ రైట్ మధు, రేపు మాక్ డ్రిల్ నిర్వహించే పరిస్థితుల్లో ఏ పాయింట్స్ ఎంచుకోవడం జరిగింది, మరి ముఖ్యంగా ఆ ప్రాంతాలను ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతోంది, దాదాపుగా ఈ మాక్ డ్రిల్స్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. చాలా దాదాపు 54 సంవత్సరాల తర్వాత ఇలాంటి పరిస్థితిని దేశం చూడబోతా ఉంది. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. సో దేశానికి సంకటించే పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటిసారి పెద్ద ఎత్తున ఒక దేశం పైన పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతా ఉంది భారత్. ఉగ్ర దాడులను తట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి నిలబడి ప్రపంచ వేదికలపైన పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టినా అది వర్కౌట్ కాకపోవడంతో ఇక యుద్ధమే శరణ్యం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తూ ఉంది. ఎందుకంటే ఉగ్రవాద క్యాంపులను, ఉగ్రవాద మూలాలను తుదముట్టించాలనేటువంటి ఏకైక రీజన్తో భారత్ ముందడుగు వేస్తూ ఉంది. భారత్ ఒక్కటే కాదు, ప్రపంచ దేశాలు ఈరోజు ఉగ్రవాద భూతానికి బలైపోతున్నాయి. దానివల్ల ఇబ్బంది పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడింది. మాక్ డ్రిల్ నిర్వహించాలి, ప్రజలను, విద్యార్థులని, యువకులని, మహిళలని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి, యుద్ధ పరిస్థితులను వివరించాలి అనేటువంటిది సూచన చేసింది. అందులో భాగంగా రేపు 7వ తారీఖు హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీఏకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో, వీళ్ళు మౌలాలి ప్రాంతంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మాక్ డ్రిల్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి మనం గమనిస్తే యుద్ధ సమయంలో ప్రజలు ఎలా వ్యవహరించాలి అనేటువంటి అంశం పైన వీరికి వివరణిస్తారు. ఏ ప్రాంతాలు సెన్సిటివ్గా ఉన్నాయి ఆ ప్రాంతాలను గుర్తిస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మౌలాలి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో మిలిటరీ ఏరియా ఉంది. తర్వాత కంచన్బాగ్, డిఆర్డీఓ, డిఆర్డీఏ ఇవన్నీ ప్రాంతాలంతా కూడా మిజైల్ తయారు చేసేటువంటి ప్రాంతాలు అక్కడ నుంచి. కాబట్టి ఆయా ప్రాంతాలను టార్గెట్గా ఎంచుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది నిఘా విభాగాల దగ్గర అందిన సమాచారంతో అక్కడ ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొదటగా ప్రజలకు మొదటి సైరన్ వివరించినప్పుడు ఎలా అలర్ట్ కావాలి, రెండవ సైరన్ విధించినప్పుడు ఎలా అలర్ట్ కావాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, మూడవ సైరన్ ఉద్దేశం ఏంటి అనేటువంటిది ప్రజలకు వివరిస్తారు. ఆ ఏరియాలో బాంబు పడే సమయంలో, ఒకవేళ నిజంగా అటాక్ జరిగే సమయంలో ముందుగానే సైరన్ ఇస్తారు. ఎంత వేగంతో ఆ మిజైల్ వస్తుంది, ఎక్కడ పడే అవకాశం ఉంది, దాని ప్రభావం ఎంత ఉంటుంది, ప్రజలు ఎలా రియాక్ట్ అవ్వాలి, భయాందోళనకు గురయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అందులో కేటగిరైజ్డ్ వైజ్డ్గా చిన్న పిల్లలు, మహిళలు, కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మిగతా యువకులు, ఇంకా కొద్దిమంది పైస్థాయి, ఇంకా కొద్దిమంది ఉన్నప్పుడు వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి, సురక్షిత ప్రాంతం ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఏది సెలెక్ట్ అయింది, అక్కడికి వెళ్తే సేఫ్గా ఉంటుంది అనేటువంటిది వీళ్ళు వివరిస్తారు. తర్వాత మంచినీటి సదుపాయం ఎక్కడుంది, అక్కడ ఫుడ్ ఆహార సదుపాయం ఎక్కడుంది, మెడికల్కి సంబంధించినటువంటి మందుల ఎక్కడ సదుపాయం ఉంది, అక్కడ ఉన్నటువంటి ఎవరైనా రోగులు ఎవరైనా ఉన్నారా, ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నటువంటి వారి కోసం వారిని గుర్తించడానికి ప్రత్యేక వారందరినీ అలర్ట్ చేయనున్నారు. సో మొత్తానికి యుద్ధ సమయంలో ఈ మాక్ డ్రిల్ అనేటువంటిది అత్యంత కీలకం. మానసికంగా కూడా అక్కడ ఉన్నటువంటి వారిని సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడో పాకిస్తాన్ ఉంది, ఇక్కడ మేమున్నా, మా దగ్గర పడుతుందా యుద్ధం అంటే ఎగ్జాక్ట్లీ భారత్ పైన యుద్ధం ప్రకటిస్తుంది పాకిస్తాన్. అణుబాంబులు వేస్తామనేటువంటి బెదిరింపు ధోరణులకు దిగుతూ ఉంది. కాబట్టి దేశం మొత్తం అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ దగ్గర ఎంత రేంజ్ మిసైల్స్ ఉన్నాయి, ఎంత రేంజ్ ఆయుధాలు ఉన్నాయి అనేటువంటిది మనం పూర్తిగా గెస్ చేయకపోవచ్చు, కొంతవరకు తెలిసినా ఎగ్జాక్ట్లీ దాని లెక్క తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వైద్య సదుపాయం, యుద్ధ సమయంలో ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంటుంది, మీకు ఎలాంటి సమాచారం కావాలో ఆ సమాచారం ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి దానిపైన ఈ మాక్ డ్రిల్లో వివరిస్తారు. దీనితో పాటు ఆహార సంబంధించినటువంటి విషయాలు, ఇప్పుడు యుద్ధం జరిగితే రేపు ఫ్యూచర్లో ఎక్కడ పెద్దగా ఎఫెక్ట్ ఉంటుంది, మీరు ఎంత మేర ఆహార పదార్థాలు సమకూర్చుకొని ముందుగా పెట్టుకోవాలి. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఉంది కాబట్టి టెక్నాలజీ పైన ఆధారపడకుండా, అంటే ఎలక్ట్రిసిటీ కరెంటు పైన
తర్వాత ఎలక్ట్రిసిటీ, డిజిటల్ బ్యాంకింగ్ పైన ఆధారపడకుండా ప్రజలు ఉండాలనేటువంటిది కూడా ఈ మాక్ డ్రిల్లో వివరించే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఫోన్పే, గూగుల్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ ఒకానొక కారణంతో, సాంకేతిక కారణాలతో ఒకవేళ ఆగిపోతే మీ రోజువారీ కార్యక్రమాల కోసం నగదును డబ్బును మీ దగ్గర ఉంచుకోండి, క్యాష్ అందుబాటులో ఉంచుకోండి అనేది. అంతకన్నా ముందు ఆ యుద్ధ ప్రిపేర్నెస్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. కానీ హైదరాబాద్ కి సంబంధించి ఈ కేటగిరీలోకి వచ్చిందంటే ఇక్కడ యుద్ధ రెడీనెస్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో శత్రుదేశం ఫోకస్ చేసే 4 ప్రాంతాలు ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా డిఆర్డీఓని కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ డిఆర్డీఓకి అనుబంధంగా ఉన్న సంస్థలు కావచ్చు, వాటిని కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. ఎన్ఎఫ్సి, మీరు అన్నట్టుగా ఎన్ఎఫ్సి ఉంది. దాంతోపాటు మిగిలిన సంస్థలకు సంబంధించి, ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా కావచ్చు, దాంతోపాటు ఆర్మీ ఏరియాకి సంబంధించి మెహదీపట్నం, ఆ ప్రాంతాల్లో గోల్కొండ ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకున్న ఆ సిచ్యువేషన్లో ఇలా ఈ 4 ప్రాంతాలను కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కాబట్టి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అక్కడ ఎటువంటి డ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది? ఎగ్జాక్ట్లీ సికింద్రాబాద్ ఏఓసి సెంటర్ మొత్తం పూర్తి స్థాయిలో మిలిటరీ సంబంధించినటువంటి అక్కడ వ్యవస్థ ఉంది. పూర్తి స్థాయిలో సన్నాహకానికి సమాయత్తం కావడానికి. సో అక్కడ సెన్సిటివ్ ఏరియా, మొత్తం పెద్ద మిలిటరీ కుటుంబాలు ఉన్నాయి, మిలిటరీ వ్యవస్థ మొత్తం అక్కడే ఉంది. సో ఆ ఏరియాను ఏఓసి సెంటర్ను టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత గోల్కొండ ప్రాంతంలో కూడా, ఆయా ప్రాంతాల్లో కూడా మిలిటరీకి సంబంధించినటువంటి క్వార్టర్స్ ఉన్నాయి, మిలిటరీ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. అదంతా కూడా దాదాపు మిలిటరీ ఆధీనంలో ఉంటుంది. చార్మినార్ ఈ ప్రాంతం, ఆ గోల్కొండ ఆ ప్రాంతం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మొయినాబాద్ వరకు దాదాపు మిలిటరీకి సంబంధించినటువంటి ఏరియా ఉంటుంది అక్కడ ఆ ప్రాంతంలో. తర్వాత ఇలంగరోజు నుంచి మొదలు పెడితే తర్వాత మిగతా కంచన్ బాగ్, డిఆర్డిఎల్, డిఆర్డిఓ, డిఆర్డిఏ, బీడిఎల్ ఇవన్నీ కూడా మన భారతదేశానికి ఆయుధాలను తయారు చేయడానికి ఇప్పుడు దాదాపు తయారైనటువంటి అనేక మిజైల్స్ ఇదే డిఆర్డిఓ, డిఆర్డిఏ, బీడిఎల్ ఇక్కడ నుంచి తయారైన భారత్ డైనమిక్ లిమిటెడ్ డిఆర్డిఓ నుంచి తయారైనటువంటి ఆయుధ సంపత్తే ఈరోజు మన భారత అమ్ముల పొదిలో ఉంది. అగ్ని ఇలాంటి అనేక రకాలైనటువంటి మిజైల్స్ మన అమ్ముల పొదిలో ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళాయి. అబ్దుల్ కలాం టైంలో ఇక్కడ అవన్నీ కూడా తయారైనటువంటి జీవం పోసుకున్నటువంటి సిచ్యువేషన్. అది చాలా సెన్సిటివ్ ఆయుధ కర్మాగారం ఒక రకంగా చెప్పాలంటే. ఆయువు పట్టు భారత్కి హైదరాబాద్లో డిఆర్డిఏ, డిఆర్డిఓ, డిఆర్డిఎల్, బీడిఎల్ ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి చాలా సెన్సిటివ్ ప్రాంతం. ఆ ప్రాంతం అంతా కూడా అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. సో కాబట్టి వారికి మాక్ డ్రిల్లో చెప్పేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారి బాంబు పడితే ఆ తీవ్రత అనేటువంటి కొన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రజలను అలర్ట్ చేస్తారు, చెప్తారు, వాళ్ళందరికీ వివరిస్తారు ఆ సమయంలో ఎలా ఉండాలనేటువంటిది. సో ఈ ప్రాంతాలను ఎంచుకున్నారు వారు, కావాలనే సెన్సిటివ్కి సంబంధించినటువంటి ప్రాంతాలను, మౌలాలీకి సంబంధించినటువంటి ప్రాంతంలో కావచ్చు. కాబట్టి మొదట ఆ ప్రాంతాలు టార్గెట్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాంత ప్రజలని మాక్ డ్రిల్లో సమాయత్తం చేస్తారు. దాంతోపాటు జన సమూహం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలలో కూడా వారు మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. నెక్స్ట్ ఇదంతా ప్రాసెస్ జరుగుతూ ఉంది. రేపు 7వ తారీఖు నుంచి ప్రారంభమై కొన్ని రోజుల వరకు మాక్ డ్రిల్ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇట్లా అన్ని రకాలుగా సమాయత్తం చేస్తారు. నీటి అవసరాల కోసం, వైద్య సహాయం కోసం, ఇలా డిజిటల్ పేమెంట్ కోసం ఇవన్నీ ఆధారపడాలి. ఎలా ఉండాలి, వాటిని కాదనకుండా ఎలా ప్రొలాంగ్ అయ్యి ముందుకు పోవచ్చు యుద్ధ సమయంలో అనేటువంటిది నేర్పిస్తారు. డిజిటల్ పేమెంట్స్ కాకుండా క్యాష్ దగ్గర పెట్టుకోమంటారు. ఎలక్ట్రిసిటీ మీద పూర్తి స్థాయిలో ఆధారపడకుండా క్యాండిల్స్, ఇంట్లో ఇతరత్ర సమాధి టార్చ్ లైట్స్, బ్యాటరీ మీద ఆధారంగా నడిచేటువంటి లైట్స్ ఇవన్నీ ఎమర్జెన్సీ ఉంచుకోవాలని చెప్తారు. దోమతెరలు అందుబాటులో ఉంచుకోవాలి. మీకు శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉంటే వాటికి ఎలా ఉండాలి, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు ఉంటే మీరు ముందుగా ఎవరికి సమాచారం ఇవ్వాలి, మీకు సమాచారం కావాలంటే ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, మీ ఏరియాలో సేఫెస్ట్ ఏరియా ఎలాంటిది, ఇవన్నీ వివరాలు మాక్ డ్రిల్లో భాగంగా వివరిస్తారు. కాకపోతే మొదట రేపు 4 ప్రాంతాలు ఎంచుకున్నారు హైదరాబాద్లో. ఈ చాలా సెన్సిటివ్ ప్రాంతాలు. 2 మిలిటరీకి సంబంధించిన స్థావరాలు, తర్వాత 2 కీలకమైనటువంటి భారతదేశానికి ఆయుపట్టు లాంటి సంస్థలు, ఒకటి డిఆర్డిఏ, డిఆర్డిఓ, బీడిఎల్ ఈ ప్రాంతాలు. కాబట్టి చాలా అత్యంత కీలకం రేపు జరగబోయేటువంటి మాక్ డ్రిల్. ఈ మాక్ డ్రిల్ని మీడియా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలనేటువంటిది ఆదేశాలు ఉన్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి. కాబట్టి ప్రజలకు సాధ్యమైనంతగా వివరించాలి, ప్రజలకు చేరవేయాలి యుద్ధ సమయంలో ఎలా ఉండాలి. సాధారణంగా సచిన్, పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు పాకిస్తాన్ యుద్ధాన్ని భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 99కి 99% యుద్ధం జరగాలని కోరుకుంటున్నారు. కానీ ఈ యుద్ధం వల్ల వచ్చేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి సామాన్యులు, వీటిని వివరించడానికే రేపు మాక్ డ్రిల్. రైట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి మధు. మరి ముఖ్యంగా ఈ 4గిటిని ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశారు అనేది మాట్లాడుకునే ప్రయత్నం జరిగితే కనుక
గుర్తుపెట్టుకోండి, ఇటు దక్షిణ భారతదేశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కావచ్చు, లేకపోతే ఎంటైర్ భారతదేశానికి సంబంధించి మ్యాప్ని ఒక్కసారి చూసే ప్రయత్నం, మ్యాప్ని కనుక ఎవరైనా అబ్జర్వ్ చేసి పూర్తిగా భారతదేశంలో ఎటువంటి సినారియో, ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తినా రక్షణ శాఖకు సంబంధించి రక్షణ రంగ వ్యవస్థలకి దెబ్బతినకుండా, రక్షణ రంగ సంస్థలకు ఇబ్బంది తలెత్తకుండా కరెక్ట్గా, ఇన్ఫ్యాక్ట్ మధ్యప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర ఉంది, ఇవన్నీ ఉన్నప్పటికీ కాస్త సెక్యూర్డ్ పొజిషన్, సెక్యూర్డ్ ప్లేస్ అని భావించి ఆ నేపథ్యంలో అంటే దాదాపు 1960-70 ఆ క్రమంలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడొక్క చోట వాటిని ఏర్పాటు చేయాలనుకున్న క్రమంలో ఇక్కడ మన హైదరాబాద్ అనేది ఆప్షన్గా అనిపించింది. ఎందుకు? సేఫ్ పొజిషన్, దాంతోపాటు శత్రు దుర్భేద్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు చూస్తున్నారు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎన్ఎఫ్సి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఎన్ఎఫ్సి అనేది దాదాపుగా మనకి ఇక్కడ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఉంటాయి, బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్, అలాగే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు. వీటి కోసం అణుయింధనాన్ని తయారు చేయడం జరుగుతుంది. రిమెంబర్, ఏది పడితే ఆ ఫ్యూయల్ని వాడం కదా వీటికి సంబంధించి. సో ఇక్కడ వెపన్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎయిర్ ఫ్యూయలింగ్కి సంబంధించి ఆ విమానాలకు విషయంలో కావచ్చు, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఇది. అంటే ఇక్కడ ఆ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఉంటాయి, వాటికి సంబంధించి కావచ్చు, అలాగే బాయిలింగ్ వాటర్ రియాక్టర్లు, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు, వీటి కోసం అణు ఇంధనాన్ని తయారు చేయడం జరుగుతుంది. అలాగే జిర్కోనియం అలాయ్ క్లాడింగ్ రియాక్టర్ కోర్ భాగాల ఉత్పత్తి కూడా ఇక్కడ జరుగుతుంది. దీంతోపాటు అణు ఇంధన ఉత్పత్తి, వాటి తయారీకి సంబంధించి అధునాతన సదుపాయాలు, లేటెస్ట్ అలాగే డెవలప్మెంట్ టెక్నాలజీకి సంబంధించి వాటి ప్రొసీజర్ కూడా, ఆ టెక్నాలజీ కూడా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇది ఎప్పుడు అంటే 1971లో ఇది ప్రారంభమైంది, దీన్ని స్థాపించడం జరిగింది. అణుశక్తి ప్రోగ్రాంలో న్యూక్లియర్ రియాక్షన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే న్యూక్లియర్ ప్రోగ్రాంలో భాగంగా ఇది కీలక పాత్ర పోషించబోతోంది. ఈ అణు ఇంధనం అలాగే రియాక్టర్ ఈ కోర్ భాగాల కోసం తయారు చేయడంలో దీనికి ఎక్స్పర్ట్ ఇది ఎన్ఎఫ్సి అనేది, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఇప్పుడు చాలా కీలక పాత్ర పోషించబోతోంది. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ మాటి అనే మాట ఒకటే, న్యూక్లియర్ వెపన్స్ని, టాక్టికల్ వెపన్స్ని, అంటే ఇవి పెద్దగా ఉండవు, అవి చిన్న న్యూక్లియర్ వెపన్స్ని, వాటిని టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటూ ఉంటారు, వాటిని ప్రయోగిస్తూ ఉంటూ బెదిరిస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఎన్ఎఫ్సి కీలక పాత్ర పోషించబోతోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, డిఆర్డిఓలో గురించి మాట్లాడుకున్నప్పుడు అగ్ని సిరీస్ మిజైల్స్ని, మీకు గుర్తుంటే అగ్ని 1, అగ్ని 2, ఇలా అగ్ని సిరీస్లో మిజైల్స్ కావచ్చు, బ్రహ్మోస్, అఫ్కోర్స్ ఇండియా రష్యా సంయుక్తంగా ఏర్పాటు చేసిన క్షేపణి మిజైల్ ఇది భూమి మీద, అలాగే దాంతోపాటు గాల్లోనూ నీటిలోనూ కూడా దీన్ని ప్రయోగించవచ్చు. అటువంటి బ్రహ్మోస్ని మన డిఆర్డిఓ డెవలప్మెంట్ ఇన్ఫ్యాక్ట్ డిఆర్డిఓ డెవలప్ చేసిన, అఫ్కోర్స్ ఇండియా రష్యా సంయుక్త ఆధ్వర్యంలో. తేజస్ యుద్ధ విమానానికి సంబంధించిన టెక్నాలజీ సపోర్ట్ కూడా ఇచ్చింది మన డిఆర్డిఓనే. అలాగే అర్జున్ ట్యాంక్ సంబంధించి ఇలా అనేక ప్రాజెక్టులకు కీలక పాత్ర పోషించింది. డిఆర్డిఓకి సంబంధించి అనేక కేంద్రాలు ఉన్నాయి. వాటిలో డిఆర్డిఎల్ ఒకటి, కంచన్బాగ్లో ఉంది డిఆర్డిఎల్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. ఆ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీలో ఇక్కడ మిజైల్స్ అభివృద్ధి కోసం, మిసైల్స్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఇది కీలకమైన ల్యాబొరేటరీ. అగ్ని, ప్రకృతి, నాగాస్త్ర మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం. రీసెంట్గానే డిఆర్డిఓ వాటిని రిలీజ్ చేస్తుంది. అంత ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా, రష్యా నుంచి వస్తుంది ఐఎన్ఎస్ తమల్ అంటూ కూడా. ఆ ఐఎన్ఎస్ తమల్ కూడా ఇటు డిఆర్డిఓ కీలక పాత్ర పోషించింది. అఫ్కోర్స్ రష్యాది అయినప్పటికీ కొన్ని పరిస్థితుల్లో డిఆర్డిఓ కూడా, ఎందుకంటే మనకు ఎలా కావాలో మనకు తెలుసు, రష్యా తనకు తగినట్టుగా మలుచుకోవచ్చు, కానీ మనకి తదనుగుణంగా ఉండాలంటే డిఆర్డిఓ సపోర్ట్ ఉండాలి. సో డిఆర్డిఓ రష్యా సంయుక్త ఆధ్వర్యంలో మరికొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ సాయంతో అది రూపుదిద్దుకుందనేది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక డిఎంఆర్ఎల్ డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కవాడిగూడలో ఉంది. మెటల్స్ అలాయ్స్ వీటి డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషిస్తుంది డిఎంఆర్ఎల్. అలాగే ఆర్సిఐ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ మన వనస్థలిపట్నం దగ్గర ఉంది. గైడెడ్ మిజైల్స్ టెక్నాలజీ అలాగే ఎలక్ట్రానిక్ సెన్సార్స్కి సంబంధించి ఇది రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అలాగే సిమిలాక్ ఉంది, విమానాలకు
అవార్డినెస్ సర్టిఫికేషన్స్ ఇస్తూ ఉంటుంది. ఇలా అనేక పాత్రలు పోషించడం జరుగుతుంది డిఆర్డిఓ. అలాగే నేషనల్ ఫ్యూయల్ కాంప్లెక్స్కి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, కరెక్టింగ్ మై సెల్ఫ్, న్యూక్లియర్ ఫ్యూయల్కి సంబంధించి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎన్ఎఫ్సి, ఇది కూడా కీలక పాత్ర పోషించబోతోంది. ఇలా అనేక కీలకమైన అంశాలు వీటి చుట్టూ ముడిపడి ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో వీటిని కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతోంది శత్రు దేశం. వీటిని కనుక ఇబ్బంది పెట్టగలిగితే సక్సెస్ అవుతాము అనే ఒక కోణంలో వెళ్లే ప్రయత్నం చేస్తోంది. కానీ వాటికి అర్థం కాదు ఒకటి, యాంటీ మిసైల్ సిస్టమ్ మన దగ్గర ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, బ్రహ్మోస్కి సంబంధించి డిఆర్డిఓ డెవలప్మెంట్ చేసిన యుద్ధ విమానాలను చూస్తున్నారు. డిఆర్డిఓ మనకి చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. రీసెంట్గా రీసెంట్గా రాబోతున్నవి కావచ్చు. దాంతోపాటు ఐఎన్ఎస్ తమలది ఆఖరి యుద్ధ వాహక నౌక విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఉంది. ఆ తర్వాత నుంచి మన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓని కీలక పాత్ర పోషిస్తోంది. డిఆర్డిఓని మరికొన్ని బ్రహ్మాస్త్రాలని ఇవ్వబోతోంది. ఆ న్యూక్లియర్ రియాక్షన్కి సంబంధించి కూడా టాక్టికల్ కాదు, హైడ్రోజన్ సంబంధించి వాటితో మనం ముందుకు వెళ్ళగలిగే సత్తాతో డిఆర్డిఓ ప్రజెంట్ సిద్ధమైంది. ఇప్పటికే ఆ లీవ్స్ క్యాన్సిల్ చేసింది కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలకి. ఈ నేపథ్యంలో రేపు మాక్ డ్రిల్ జరగబోతోంది హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ ట్రైనింగ్ అయిన వాళ్ళు మిగిలిన ప్రాంతాలకు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. ఆ మాక్ డ్రిల్ లైవ్ని మీకు ఆర్టీవీ కూడా అప్డేట్ చేస్తుంది, లైవ్లో చూపించడం జరుగుతుంది. సో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇది ముందుకు వెళ్ళబోతుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా చూడండి, మిస్ కావద్దు. అండ్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. वो निकल पड़ते हैं आपको गिराने के लिए. अभी हम मालूम चला कि पुलिस लाइन के पास గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.